హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు ఉద్దేశపూర్వకంగా ఏంటంటే ఈ దీపావళి పండుగ శుభ సందర్భంగా మహిళా లోకానికి అంటే మన సిస్టర్స్ మా సిస్టర్స్ ఏంటంటే ఆడపిల్లలను మంచిగా తయారు చేసి దొంతులు పెడతారు, లక్ష్మీదేవిని కొలుస్తారు, అమ్మవారిని 3 రోజులు ప్రత్యేకంగా. కాబట్టి ఈ యొక్క పండుగ అనేది లక్ష్మీదేవికి అలంకారం అంట. ఒక సర్నేమ్ ఎట్లుంటుంది మనకి ఇంటి పేరు, అట్లా అమ్మవారికి లక్ష్మీ దీపావళి అనేది చాలా ముఖ్యమైన సెలబ్రేషన్. ఇది గమనించాలి సిస్టర్స్లారా మీరందరూ. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇదొకటి మనకు అన్ని పండుగల కంటే మనకు స్టార్టింగ్ సంక్రాంతి వస్తుంది, మధ్యలో మన బోనాలు వస్తాయి, తర్వాత మనకు వినాయక చవితి, దసరా తర్వాత దీపావళి వస్తుంది. అదే దీపావళి ఏంటంటే మనకు ఈ సంవత్సరం నుంచి పోల్చుకుంటే జనవరిలో సంక్రాంతి మొదలై నవంబర్లో మనకి ఈ పండుగ అనేది ఎండ్ అనమాట. అంటే జనవరి 1 to నవంబర్ 11th మంత్ వరకు ఎండ్ అనమాట. డిసెంబర్లో మనకేం సెలబ్రేషన్స్ ఉండవు. మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటాం, అందరం కలుస్తాం, మంచిగా ఉంటాం. ఇట్లా సిస్టర్స్ ఈ దీపావళి పండుగ గమనించాలి. ఒకటి మీరు రేపు సాయంకాలం ఎంత పన్నా కానీ ఆ సాయంకాలం 6 నుంచి రాత్రి 11 వరకు బయటకు వెళ్ళకండి, పిల్లలను పంపకండి. ఎందుకంటే ప్రతి ఇంటి ముందు బాణసంచా పిలుస్తుంటారు. ఈ విషయం కాబట్టి మా రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా నుంచి మీకు ఒక చిన్న విషయాన్ని వివరిస్తున్నాను. ఓకే, హ్యాపీ దీవాలి ఆల్ ఫ్రెండ్స్. రాజేష్ విక్టరీ, మీట్ మీ టుమారో.